నేటి నుండి ప్రారంభమైన 3వ విడత రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై నేరడిగొండ మండలం ఆరెపల్లి ఇచ్చోడ మండలం ఆడేగాంకెలలో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షిషా అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి దరఖాస్తులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం రెవెన్యూ గ్రామ సభలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుండి జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. భూ సమస్యలు ఉన్న రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ఈ సదస్సులను ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అవి కూడా అంత ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈరోజు ఆరేపల్లి నుంచి ఈరోజు రెడ్డిగొండ మండలంలో స్టార్ట్ అయింది. ఇట్లా ప్రతిరోజు 2 విలేజెస్ అంటే 2 టీమ్స్ ఉంటాయి కాబట్టి 2 విలేజెస్ ఇట్లా కవర్ చేస్తే 20 తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు అవుతాయి. సో ఈరోజు ఇప్పుడు ఆరేపల్లి నాతో పాటు జేసీ గారు, ఎంఆర్ఓ గారు, మిగతా అధికారులు మీ అందరికీ కూడా నమస్కారం. సో మేజర్గా అంటే నిన్న మొన్న ఇక్కడ టౌన్ కూడా చేసి ఉండొచ్చు. చేసేగా ఇట్లా రెవెన్యూ సమస్యలు ఉంది చేసేగా మీ అందరికీ సమాచారం నిన్న మొన్న వచ్చిందా రాలేదు? పంచాయత్ సెక్రటరీ టౌన్ చేసేగా చేయలేదా? అట్లా అంటే ఈరోజు మొత్తం సాయంత్రం వరకు ఈ టీం ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ మన